వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. SRV న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఏపీ పోలింగ్ సందర్భంగా హింస జరిగిన ప్రాంతాల్లో తాడిపత్రి ఒకటి. ఫ్యాక్షన్ సినిమాకు మించి తాడిపత్రిలో అల్లర్లు జరిగాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు తగ్గేదే లే అనడంతో పెద్ద ఎత్తున వైసీపీ టీడీపీ నేతలు కొట్టుకున్నారు. మే 13న పోలింగ్ రోజు ప్రారంభమైన ఈ ఘర్షణలు 2 రోజుల వరకు కొనసాగాయి. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రిలో లేకుండా బయటకు ప్రదేశాలకు పంపించేశారు. పరిస్థితులు అదుపు చేసే క్రమంలో ఇరు నాయకుల ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడున్న అనుచరులను, కొత్త వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. తలుపుల్ని విరగ్గొట్టి పెద్దారెడ్డి ఇంట్లోకి పోలీసులు దూరారు. తాజాగా పెద్దారెడ్డి ఇంటిని వందలాది మంది పోలీసులు చుట్టుముట్టిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం, అక్కడ కనిపించిన వాళ్లపై విచక్షణ రహితంగా దాడి చేయడం వీడియోలో కనిపిస్తోంది. పోలీసుల తీరుపై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సాక్ష్యంగా కొన్ని వీడియోల్ని సమర్పించింది. దీంతో తాడిపత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్ బర్దర్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. మరోవైపు తాడిపత్రిలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో పోలీసులు భారీగా పహారాగాస్తున్నారు. ఇక అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తుంది. గొడవల సందర్భంగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయోగించిన బాష్పవాయువును పీల్చి జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో ఆయన సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.